నమస్తే. ప్రస్తుతం మనం 18వ వార్డులో ఉన్నాము. 18వ వార్డు బీజేపీ అభ్యర్థి శంషాబాద్ సరిత అన్వేష్ గౌడ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ప్రచారం చేస్తున్నప్పుడు వారి దృష్టికి వచ్చిన సమస్యల పట్ల వాళ్ళు ప్రజలకు ఎలాంటి మాట ఇస్తున్నారు ఏందనేది అడిగి తెలుసుకుందాం. చెప్పండి అక్క, మీ వార్డులో ప్రచారం జరుగుతున్నప్పుడు సమస్యల గురించి ఏం చెప్పారు? చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్న, చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు కూడా వాళ్ళు నెరవేర్చలేకపోయారు. కాబట్టి మేము బస్సులకు రాగానే గత 10 రోజుల నుంచి తిరుగుతున్నాము. వాళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్స్ వచ్చేసి డ్రైనేజీలు చెప్పారు, స్ట్రీట్ లైట్స్ చెప్పారు, ఇంకా రోడ్లు చెప్పారు, ఇంకా వాటర్ ట్యాంక్స్ కూడా రిక్వైర్మెంట్ చేశారు. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం మరి ఏం చేసారో వాళ్ళకే తెలియాలి. వాటర్ ట్యాంక్స్ అంటే మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి కదా? వస్తున్నాయి అంటే టైమింగ్ బట్టి రిలీజ్ చేస్తారు కదన్న. ఆ సమయంలో వాళ్ళు ఇంటి దగ్గర ఉండరు కదా. మనం ఒక ట్యాంక్ని ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి అనుకూలంగా ఎప్పుడు వాడుకోవాలో అప్పుడు యూజ్ చేసుకోవడానికి వాళ్ళు రిక్వైర్ చేశారు. డ్రైనేజ్ అంటే పూర్తిగా లేదా, లేకపోతే ఇంతకుముందు వేసిన డ్రైనేజ్ ప్రాబ్లం? ఇంతకుముందు వేసిన డ్రైనేజ్లు వాళ్ళకి చాలా చిన్న పైపులతో వేసారు కాబట్టి అవి మొత్తం జామ్ అయిపోయినాయి. నీట్గా లేదు డ్రైనేజ్ లైన్ కూడా. సో చాలా ఇబ్బంది పడుతున్నారు. కిడ్స్ ఉన్నారు, వాళ్ళకి దోమలు స్మెల్స్ వస్తున్నాయి, ఎక్కడక్కడ లీక్ అవుతున్నాయి పైప్ లైన్స్ అన్నీ. చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు అవి రిక్వైర్ చేసిర్రు. సో మాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి, వృధా చేయకండి, ప్రతి ఓటు ఇంపార్టెంట్. మాకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే మేము కూడా అన్ని పనులు చేసి చూపిస్తాం. మీరు అడిగినవన్నీ మేము కూడా మాటిస్తున్నామన్న. చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. రోడ్ల విషయంకి వచ్చేసరికి రోడ్లు ఉన్నాయి కదా ప్రస్తుతం? కొన్ని బస్సులలో లేవన్న, అన్ని బస్సులలో లేవు. మెయిన్ రోడ్స్ని బట్టి ఈ బుడుగ సంఘాలకి చాలా అటు సైడ్ అసలే లేవు. కొన్ని ఇప్పుడు 6 స్ట్రీట్స్ ఉంటే అందులో 3 వార్డులలో మాత్రమే ఉంది. ఇంకా మిగతా దాంట్లో మొత్తం ఇట్లా మట్టి రోడ్లే ఉంది. మట్టి రోడ్ల పైనే డ్రైనేజీ లీక్ అవుతున్నాయి. ఇక్కడనే ఇల్లు ఉంటున్నాయి, పక్కనే పిల్లలు కూడా ఉంటున్నారు, చిన్న చిన్న పిల్లలు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు రిక్వైర్ చేశారు, మేము కూడా ఖచ్చితంగా చేపిస్తాము, ఒక అవకాశం మేము కూడా చెప్పాము వాళ్ళకి. స్ట్రీట్ లైట్ల విషయం వస్తే, స్ట్రీట్ లైట్లు ఉంటే వాళ్ళ ఇంటికి వెలిగించుకున్న దీపం తప్ప మన ప్రభుత్వం పెట్టిన ఏమీ వెలుగు లేదన్న. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దొంగలు వస్తే ఏం చేయాలి? అందరూ చీకటి అయితే లైట్లు బంద్ చేసుకొని ఇండ్లలో పోతారు. మాకేమీ లేదు, వెలుగనే లేదు బయటకు వస్తే. ఒకసారి అవకాశం ఇవ్వమని మేము కూడా రిక్వైర్ చేస్తున్నాము. మాకు అవకాశం ఇస్తే మేము ఖచ్చితంగా మేము నెరవేర్చామని కూడా మాటిస్తున్నామన్న. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో గెలిచే కన్నా ముందు 4,000 పింఛన్ ఇస్తాం, 2,000 ఉన్నది అని చెప్పారు. దానికి మీరేమంటారు? ఇప్పటివరకైతే తీసుకున్న ప్రతి పెద్ద మనుషులు చెప్తున్నారన్న, వాళ్ళకి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని అనుకుంటున్నారు, కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులనే తీసుకుంటారు వాళ్ళు. వాళ్ళకు కూడా తెలియదు ఎక్కడి నుంచి వస్తున్నాయని. అది మనకే తెలుసు, యువతకే తెలుసు అది ఎక్కడి నుంచి వస్తుంది ఫండ్ అనేది. ఎవరు రిలీజ్ చేస్తారు తీసుకున్న వాళ్ళకి తెలియదు కన్నా పెద్ద మనుషులకి. మేము అదే చెప్తున్నాం, ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు మాత్రమే, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కాదు. మనం తింటున్న బియ్యం కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది మనకి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని మాట ఇచ్చారు కానీ వాళ్ళు ఇంకా రుజువు చేయలేరు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పుకుంటుందంటే మేము సన్న బియ్యం ఇస్తున్నాము అని చెప్పుకుంటున్నారు. అంటే సొమ్మొక్కడిది సొక్కొక్కడిది అంటారు కన్నా, అట్లా పాలన నడుస్తుంది. దానికి మనం ఏం చేయలేము. మనతో అన్న చెప్పండి, కేంద్ర ప్రభుత్వము గతంలో బీఆర్ఎస్ కానీ ప్రస్తుత కాంగ్రెస్ కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏమి ఇస్తలేదు, రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తుందని అంటారు. దానికి మీరేమంటారు? దానికి వాళ్ళంతా అబద్ధాలు వేస్తారు బీజేపీ పైన. ఇచ్చేదంతా కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుంది. వీళ్ళు మేము ఇస్తుందని వాళ్ళు చెప్పుకుంటారు అంతే. ఆల్రెడీ రేవంత్ రెడ్డి చెప్పారు కదన్నా, నా దగ్గర ఒక్క పైసా నన్ను కట్ చేసినా కూడా ఒక్క పైసా కూడా లేదు అని చెప్పేసింది ఆల్రెడీ ఓపెన్గా. ఇంకా మళ్ళీ అవన్నీ ఇచ్చే నిధులన్నీ కేంద్రం నుంచే తీసుకొని మనకి ఇస్తుంది తప్ప ఆయన సొంతంగా ఇచ్చిన డబ్బు అయితే కాదు అది. అయితే కాంగ్రెస్ వచ్చేసి 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు మేము అమలు చేస్తున్నాము, ఏదో అక్కడక్కడ కొన్ని మాత్రమే ఉన్నాయి ఇవన్నీ, అది తప్పకుండా కొన్ని రోజుల్లో ఇస్తాము అని అంటున్నారు. దానికి ఏమంటారు? ఇంతవరకు ఒక ఆడపిల్లకి ఇంటికి 2,500 ఇస్తామని చెప్పారు, అవి కూడా ఇవ్వట్లేదు. గ్యాస్ ఫ్రీ 500 సబ్ చేస్తున్నారు, అవి రాలేదు. ఇస్తారు, గ్యాస్ ఫ్రీ ఇస్తారు, కొందరికి వస్తుంది కొందరికి వస్తలేదు. 4,000 ఇస్తామని చెప్పారు, అవి కూడా ఇంకా అమలు కాలేదు. ప్రతి మైనారిటీ వాళ్ళకు కొందరికి తులం బంగారం ఇస్తామని చెప్పారు, అవి ఇవ్వట్లేదు. ఇవన్నీ సమస్యలు వాళ్ళకి చెప్పుకోవడం వరకే ఉన్నాయి కానీ చేసి చూపిస్తలేరు వాళ్ళు. అంటే మీరు గెలిస్తే రేపు పొద్దున ఈ వార్డులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారన్న? మేము గెలిస్తే ముఖ్యంగా 18 వార్డుల మెయిన్ కొత్త బస్సు బుడగ సంఘం దానిలో ఒక్క బస్సులో కూడా రోడ్లు లేవు, కరెంటు పోల్స్ లేవు, డ్రైనేజీలు లేవు,
మరీ దారుణంగా ఉంది. ఇంతకుముందు చేసిన ప్రభుత్వాలు కాంగ్రెస్లు కానీ టీఆర్ఎస్ కానీ ఏమీ పట్టించుకోవట్లేదు వీళ్ళను. అందుకే గెలిస్తే ఫస్ట్ మేము ఈ బస్సుని డెవలప్ చేయాలనుకుంటున్నాం. మీ వార్డు ఓటర్లను ఉద్దేశించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాడిని ఉద్దేశించి మేము మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. ఒకసారి కాంగ్రెస్ గెలిచిరు, ఒకసారి టీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచిరు. మాకు ఒకసారి ఛాయిస్ ఇస్తే బీజేపీ ప్రభుత్వం ఏంది అభివృద్ధి చేసేది ఏదో మేము చేసి చూపిద్దామని అనుకుంటున్నాం. ఎట్లా నడుస్తుంది ప్రచారం బీజేపీ? మేము గత 10 రోజుల నుంచి ఇంటింటి ప్రచారం వెళ్తున్నాము. మా 18వ వార్డు వరకు వచ్చేసరికి ఓటర్ మహాశయులు అందరూ మాకే మొగ్గు చూపుతున్నారు. ఖచ్చితంగా ఈసారి ఇంతకుముందు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చాము, కాంగ్రెస్కి అవకాశం ఇచ్చాము. ఈసారి తప్పకుండా మేము బీజేపీకి ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వలేము. ఈసారి బీజేపీకి ఖచ్చితంగా వేద్దామని కడాఖండిగా చెప్తున్నారు. ఈసారి మేము బీజేపీకి అవకాశం ఇద్దామనుకుంటున్నాము. ఖచ్చితంగా 18వ వార్డులో మిమ్మల్ని గెలిపించి చూపిస్తామని కూడా కడాఖండిగా చెప్తున్నారు. అయితే ఎంపీ ఎలక్షన్లు వచ్చేసరికి ఒక రకంగా, ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చేసరికి ఒక రకంగా, స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చేసరికి ఒక రకంగా, అంటే బీజేపీది అంటే ఖచ్చితమైన ఓటు బ్యాంక్ అనేది ఉండలేకపోతుంది. దానికి ముఖ్య కారణం ఏంటంటారు? మీరు చూస్తున్నట్టు మీకు తెలిసినట్టుంటే ఇప్పటివరకు చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లకు నుంచి కూడా చూడండి, ఎంపీ ఎలక్షన్లకు చూడండి, గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది బీజేపీ గ్రాఫ్. అలాగే ఈసారి కూడా మున్సిపాలిటీలో కంపల్సరిగా పెద్దమంగళారంలో 2 వార్డులలో మేము పోటీ చేశాము. 2టికి 2 వార్డులు గెలిచి చూపిస్తామని ఓటర్లు కూడా చెప్తున్నారు. అలాగే మేము కూడా చెప్తున్నాం. అయితే అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ వాళ్ళు కాంగ్రెస్ ఏమో ఇప్పుడు చేస్తున్న పథకాల గురించి ఓటర్లను అడుగుతున్నారు. అంటే బీజేపీ కూడా అది బీఆర్ఎస్ కూడా గతంలో చేసిన దాని గురించి మరి బీజేపీ ఏమని అడుగుతుంది ఓటర్లను? మేము కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మనకు తెలుసు. అధికారంలోకి రాకముందు 6 పథకాలను ముందు పెట్టి వచ్చారు. 6 పథకాలు అమలు చేసిరా అంటే చేయలేరు. నెల లోపల చేస్తాను, 2 నెలల లోపల చేస్తానని చెప్పిండు. ఇప్పటికీ మనం చూసినట్టయితే ఏ పథకం కూడా కంప్లీట్గా కింది స్థాయి వరకు రాలేదు. ఎవరు కూడా దాన్ని పొందుతలేరు. ఇప్పుడు ఫ్రీ బస్సు చూసినట్టయితే మహిళలకు ఫ్రీ బస్ అని చెప్తున్నాడు. మన దగ్గర టికెట్ డబుల్ ఛార్జెస్ తీస్తున్నాడు. అలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే. పింఛన్ విషయానికి వస్తే 4,000 పింఛన్ ఇస్తానని చెప్పాడు గద్దెనెక్కంగానే. అదే 2,000 వస్తుంది. ఆ 2,000 కూడా కేంద్రం నుంచి వచ్చిన 2,000 రూపాయలు మాత్రమే ఇచ్చి పూట గడుపుతున్నాడు రేవంత్ రెడ్డి. అది మనం చూస్తున్నాం. అయితే బీఆర్ఎస్ ఏం చెప్పుకుంటుందంటే మేము గతంలో చేసిన పనులు మాత్రమే ఉన్నాయి, కాంగ్రెస్ చేసింది ఏం లేదని చెప్పి అంటుంది. దానికి మీరేమంటారు? బీఆర్ఎస్ అంతగానం చేస్తే మరి ఇప్పుడు అధికారంలోకి ఎందుకు రాలేకపోయింది చెప్పండి. వాళ్ళు చేసిందంటే ఏం లేదు. అందరినీ మోసం చేయడము, భూములు అవన్నీ కబ్జా చేయడము, ఇవన్నీ చేసింది. వాళ్ళకి చూసుకున్నట్టయితే వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళకే కరెక్ట్గా లేదు. చూస్తారు కదా, వాళ్ళ సొంత కూతురైనా తనే ఇప్పుడు వేరే పార్టీ అని అలా అని పబ్లిక్లోకి వస్తుంది. ఎందుకు వస్తుంది మరి? వాళ్ళ దాంట్లో వాళ్ళకే కరెక్ట్గా లేదు. అంటే అది కేవలం రాజకీయ ఎత్తుగడ అని అంటున్నారు. రాజకీయ ఎత్తుగడ అయితే మీరు ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలి కదా, దాన్ని సమరసం చేసుకోవాలి కదా. మీరు ఎందుకు బయటకు పంపించారు సొంత కూతుర్ని? ఆ 10 సంవత్సరాల్లో మీరు సంపాదించుకుందంట ఆ పంపకాలలో తేడా వచ్చింది కాబట్టే తను పక్కకి వెళ్ళింది. ఈసారి మైనాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ ప్రభావం ఎంతవరకు ఉండబోతుంది? మేము ఖచ్చితంగా చైర్మన్ కొడతామని మాకు ధీమా ఉంది. అది ప్రజలు కూడా ఆశీర్వదిస్తారని మేము పూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.